ఈరోజు ఈ వీడియో నేను దివ్యాంగుల ఉపాధి పునరావాస పథకం గురించి చెప్పబోతున్నాను. సో వికలాంగులే స్వయంగా ఉపాధి ఎలా కల్పించుకోవాలి, వాటికి సంబంధించిన వ్యాపారం, వ్యవసాయానికి సంబంధించింది, ఇంకా జంతువుల పెంపకానికి సంబంధించింది ఈ వ్యాపారం స్వయంగా వాళ్ళు చేసుకోవడానికి ప్రభుత్వమే సబ్సిడీ లోన్ అయితే ఇవ్వబోతుంది. సో దానికి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అవన్నీ రోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫుల్గా వాచ్ చేయండి వీడియో. ఇంకా డేట్ కూడా మనకు February 2కి ఎండింగ్ డేట్ ఉంది. సో అప్లై చేసుకోవాలి. ఈ సదవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఈ డేట్స్ ముందే అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియోలో చెప్పాను కదా, దివ్యాంగుల ఉపాధి పునరావాస పథకం గురించి తెలుసుకుందాం. సో ఇదైతే వికలాంగులకు 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరే స్వయంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం, మీ ఉపాధి మీరు కల్పించుకోవడానికి ఇదైతే మంచి అవకాశం. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేసి, సో మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ మీకు యాడ్ చేస్తున్న సైడ్లో చూడండి. గూగుల్ ఓపెన్ చేసి ఇందులో టీజీ కార్పొరేషన్ లోన్ అని టైప్ చేయండి. సో మనకి ఇక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ OBMMS తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. సో వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకు ఇది ఇలా కనిపిస్తుంది అంతా. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ డిజేబుల్డ్ వెల్ఫేర్. సో ఇది మనకు దీనిపైన క్లిక్ చేస్తే మనం డిజేబుల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చిన ఈ పథకం మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ERS రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం ఈ 4 సెక్టార్లను అయితే నింపడం జరగాలి. అప్పుడు మనకు ఓపెన్ అవుతుంది. దీనికి బెనిఫిషియరీ టైప్, లబ్ధిదారుని రకం. సో ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్గా పెట్టుకోండి, ఎందుకంటే మనం సింగిల్గా పెట్టుకున్నాం కాబట్టి. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయ రకం. ఇక్కడ స్కీమ్ సెలెక్ట్ అసిస్టెన్స్ టైప్, స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్. సో మనకు వితౌట్ బ్యాంక్ లింకేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో సెక్టార్, ఇందులో వచ్చేసి మనకు అగ్రో బేస్డ్ యూనిట్స్, ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్ సెరికల్చర్ సెక్టార్ డిపార్ట్మెంట్. అంటే ఇందులో మీకు ఏ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎనిమల్స్ కానీ ఫిషెస్ కానీ పెంచి సప్లై చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఫిషెస్ కొనుకొచ్చి బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిందా అలా అని ఇందులో అయితే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు షూట్ అయ్యే ఫీల్డ్ అయితే మీరు ఇక్కడ ఎంచుకోండి డిపార్ట్మెంట్ని. సో ఇక్కడ నేను ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అని పెడుతున్నా, ఎందుకంటే చేపల పెంపకం కానీ అమ్మడం కొనడం, లేదు అంటే మేకలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని పెంచుకోవడం, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్కీమ్, సో ఫిష్ రీటైల్ అవుట్లెట్స్, ఫిష్కి సంబంధించింది పెట్టిన. ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్, కనిష్ట యూనిట్ విలువ 50,000 అయితే మనకు వస్తుంది. ఒక యూనిట్ విలువ 50,000. గో అయినా సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. లొకేషన్ డీటెయిల్స్, వివరాలు. ఇక్కడ మనం మళ్ళీ మీ గ్రామం డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిస్టిక్, సో కరీంనగర్ సెలెక్ట్ చేస్తున్నా. మండలం కూడా కరీంనగరే పెడుతున్నా. కరీంనగర్ లోకల్ వాళ్ళైతే ఇలా పెట్టుకోండి. వేరే అదర్ విలేజెస్ అయితే విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా పంచాయతీ కాలనీ బస్తీ, ఇక్కడ కరీంనగరే పెట్టుకుంటున్నా. సో నేను నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే పెడుతున్నా. వార్డ్ నెంబర్ 25, ఇక్కడ మీరు ఏ వార్డ్ అయితే అలా పెట్టుకోండి. సో నేను ఇక్కడ ఇది జస్ట్ నార్మల్ డెమో అప్లికేషన్ మాత్రమే చూపిస్తున్నా, మీరు మాత్రం కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. హ్యాబిటేషన్, నివాసం, ఎక్కడ ఉంటున్నారు కూడా మీరు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ గ్రామం సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. సెక్టార్ డీటెయిల్స్, బెనిఫిషియరీ టైప్, లబ్ధిదారుని రకం, ఇండివిజువల్. సో మళ్ళీ మనం ఫస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అన్ని కనిపిస్తాయి. యూనిట్ విలువ ఇక్కడ 50,000 పెట్టండి. సో 50,000 మనకు సబ్సిడీ లోన్ ఇచ్చేది. మొత్తం విలువ, టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తం రూపాయలు 50,000. బ్యాంకు, మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి.
బ్రాంచ్ మంకమ్మ తోట అయితే మంకమ్మ తోట ఏదైతే అది ఐఎఫ్ఎస్ కోడ్ మీకు వస్తుంది ఆటోమేటిక్గా. అకౌంట్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసి టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, బ్రౌజ్ ఓన్లీ జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్, జేపీజీ, జిప్ ఫైల్స్ అండ్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 500 KB. మీరు ఒక ఫోటో మొబైల్లో తీసుకొని బ్యాంకు పాస్బుక్ది ఫ్రంట్ పేజ్ ఫోటో ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా జిరాక్స్లకు ఇస్తాం కదా. సో అదే ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి దాని ఇమేజ్ సైజు 500 KB సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చి అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ అంటే మనకు మన డాక్యుమెంట్స్, మన ఫైల్స్ ఏమైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి మొబైల్లో. మీరు దీనికి ఈ అప్లై చేయడానికి ముందే 500 KBకి సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత చూస్ ఫైల్ అంటే మళ్ళీ ఓపెన్ అవుతుంది. బెనిఫిషియరీ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరములు, సదరం సర్టిఫికేట్ నెంబర్. ఇక్కడ మీకు సదరం సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఆ నెంబర్ ఇందులో ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ సదరం సర్టిఫికేట్ మీద ఎవరి నేమ్ ఉందో ఆ నేమ్ పెట్టుకోండి. సో ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్. సో మ్యారేజ్ అయితే హస్బెండ్, లేకపోతే ఒకవేళ డిజేబిలిటీ ఉంటే లేదా ఫాదర్ నేమ్ పెట్టుకోండి. నెక్స్ట్ డిజేబుల్ టైప్, వైకల్య రకం. సో ఇక్కడ మెంటల్లీ హ్యాండిక్యాప్డా, న్యూరలాజికల్ కండిషన్స్, ఇక్కడ మీకు సంబంధించిన డిజేబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, వైకల్యం యొక్క ఉపరకం. సో మీకు సదరం సర్టిఫికేట్ పైన అయితే ఉంటాయి డీటెయిల్స్, దాన్ని చూసే మీరు ఇందులో ఎంటర్ చేయండి. ఎందుకంటే దాని నెంబర్తోనే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దానిపైన ఏం డీటెయిల్స్ ఉంటే అది వేసేయండి. వైకల్య కారణం, సో మీరు దేనితో అయింది డిజేబిలిటీ రీజన్ అయితే రాయండి. జెండర్, ఇక్కడ జెండర్ ఇచ్చేయండి. నెక్స్ట్ అర్బన్, రూరల్ ఏరియా, పట్టణం, గ్రామీణ ప్రాంతం, మీరు ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో సర్టిఫికేట్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. బీసీబీ అయితే బీసీబీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ మీ సేవ కులపత్రం నెంబర్ మాత్రం ఎక్కడ ఇస్తున్నాడు నెంబర్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో ఆ దరఖాస్తుదారుని పేరు అయితే ఇందులో పెట్టండి. ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారిది సర్టిఫికేట్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఉపకులం ఇక్కడ రాసేయండి. క్వాలిఫికేషన్, విద్యార్హతలు, మీరు ఏం చదువుకున్నారో ఇక్కడ రాయండి. క్వాలిఫికేషన్ ఏది ఉంటే అందులో ఎంటర్ చేయండి. మీ సేవ ఇన్కమ్ నెంబర్. సో ఆదాయ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా 1 year పర్పస్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకున్నా ఈ లాస్ట్ 1 yearలో ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఈ నెంబర్ ఇందులో ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్, ఆదాయ పత్రం ప్రకారం దరఖాస్తుదారుని పేరు, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న పేరు ఏదైతే అది ఉందో అది రాయండి. ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్లో అయితే మన నేమ్ ఒకటే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, సో మీరు సర్టిఫికేట్స్ ప్రకారం పుట్టిన తేదీ ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. మీ వయసు ఎంటర్ చేయండి. సో ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్, సంవత్సర ఆదాయం ఎంతనో ఇందులో ఎంటర్ చేయండి. మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో అందులో ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అందులో కూడా రాస్తారు. సో సేమ్ మీరు డీటెయిల్స్ అనేది మీకు నచ్చినవి కాకుండా సర్టిఫికేట్స్లో ఎలా ఉన్నాయో అలానే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఏంటి, లేకపోతే లేదు. ఇక్కడ స్టార్ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవైతే కన్ఫామ్గా నింపాలి, ఫిలప్ చేయాలి. స్టార్ గుర్తు లేని అంత అవసరం లేదు, అంటే మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆహార భద్రత కార్డు. ఇక్కడ చూడండి స్టార్ గుర్తు దీనికి లేదు, అంటే అందరికీ రేషన్ కార్డు లేదు కాబట్టి ఏం కాదు, ఇది ఉన్న వాళ్ళైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంకా అడ్రస్, చిరునామా వివరాలు, డోర్ నెంబర్, అడ్రస్, మీ ఏ నగరం అయితే ఆ నగరం, డిస్ట్రిక్ట్ అవన్నీ ఇందులో రాసేయండి. తర్వాత ఇక్కడ సెల్ఫ్ పైన సెల్ఫ్ కన్ఫర్మేషన్ అని ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ వస్తుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ సెల్ఫ్ కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే ప్రివ్యూ క్లిక్ చేసుకోండి. ప్రివ్యూ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ కరెక్ట్గా క్లియర్గా ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉందని అంటే మళ్ళీ ప్రివ్యూలో మీ డీటెయిల్స్ కొంచెం చేంజ్ చేసుకోండి. నేమ్స్, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అలా ఉంటాయి కదా. సో అలా చేసిన తర్వాత ప్రివ్యూకి వెళ్ళి సబ్మిట్ కొట్టండి. మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చామని అనుకుంటే సబ్మిట్ కొడితే మీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు రాలేదు. సో ఇలా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి. February 2కి లాస్ట్ డేటు. మీరు ఎవరైతే వికలాంగులు స్వయం ఉపాధి చేయాలి, మీరు మీ స్వయంగా ఉపాధి చేసుకోవాలి, మీరే సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇది ఇవాళ వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.
బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.